17-18 మంత్స్ ఉన్నప్పుడే నేను తనకి హోమ్ స్కూలింగ్ అనేది స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేయాలి అని అంటుంది. ఏం కాదు, ఇంత కంటెంట్ ఉంది, ఇంత ఉంది కదా, యూట్యూబ్ స్టార్ట్ చేసి అందులో అప్లోడ్ చేస్తూ ఉండు అని నాన్న చెప్పి ఇన్ని రోజులు కష్టపడ్డదంతా ఓకే వృధా అవ్వలేదు, ఇది యూజ్ అయ్యింది పిల్లలు. సో అక్కడ నాకు మిస్టేక్ చేసిన. మీరు తినేది వండుకునేది ఇది పెడితే చూస్తారు, కంటెంట్ ఉన్న వీడియోస్ ఎందుకు పోవట్లేదు అని నాకు ఫీలింగ్ ఉండే. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు త్రిషిక అండ్ అమ్మ. ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? సో ఇప్పుడు త్రిషిక అండ్ అమ్మ అని అంటుంటా కదా, సో ఈ అమ్మని కూడా ఇంట్రడ్యూస్ చేసుకుంటా ఈరోజు. నా పేరు చందన. సో నేను ఈ యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసిన, ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటున్నా. మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అని అనుకుంటున్నా. సో మంచి మంచి విషయాలు మీతో షేర్ చేసుకుంటా. నాలాగా స్టేట్ హోమ్ హౌస్ వైఫ్స్కి అందరికీ యూజ్ అవుతుంది ఈ వీడియో అని అనుకుంటున్నా. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసినానంటే, త్రిషికకి 17-18 మంత్స్ ఉన్నప్పుడే నేను తనకి హోమ్ స్కూలింగ్ అనేది స్టార్ట్ చేసిన. హోమ్ స్కూలింగ్లో ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్, రైట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్, అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లాష్ కార్డ్స్ చూపించడం, యాక్టివిటీస్ చేయించడము, ప్రీ రైటింగ్ స్కిల్స్, ఇలాంటి డిఫరెంట్ యాక్టివిటీస్ చాలా చేపిస్తున్నాయి అనమాట, సెన్సరీ యాక్టివిటీస్ అవన్నీ. సో తను 17-18 మంత్స్ అప్పటి నుంచి మేము హైదరాబాద్ షిఫ్ట్ అయినాక అప్పటి నుంచి స్టార్ట్ చేసిన తనకి. అవి ఎంతగా యూజ్ అవుతున్నాయి అంటే, ఇప్పుడు తన స్కూల్లో జాయిన్ అయింది, తను ఎల్కేజీ అనమాట. తన టీచర్ అప్రిషియేట్ చేస్తారు, తన హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది, తను యాక్టివ్గా ఉంటుంది, అన్ని యాక్టివిటీస్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు అన్నప్పుడు నాకు ఇన్ని రోజులు కష్టపడ్డదంతా ఓకే వృధా అవ్వలేదు, ఇది యూజ్ అయ్యింది పిల్లలకి రైట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్, ఎర్లీ ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు నేను రియలైజ్ అవుతున్నా. తనని టీచర్ మెచ్చుకుంటుంటే ఓకే నేను ఇన్ని రోజులు తనతోని అంటుండే, ఎందుకు ఇప్పటి నుంచే ఆ ఏజ్ ఎంత పిల్లలకి యాక్టివిటీస్ అని అది ఇది అని ఎందుకు అని కొందరు తిడుతుండే కూడా. బట్ నేను ఏది దాన్ని కూర్చోబెట్టి బలవంతంగా ఏం చేయించలేదు, తను హ్యాపీగా దాన్ని ఆడుకునే వాటితోనే చేపిస్తుండే అనమాట. సో అవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుండే. బాగుంటుండే, ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తున్నావు కదా, అదే యూట్యూబ్ స్టార్ట్ చేసి అందులో అప్లోడ్ చేస్తూ ఉండు అని నాన్న చెప్పింది అనమాట. సో బట్ నాకే కొంచెం ఏమంటారు ధైర్యం లేకుండే. నా దగ్గర మంచి కంటెంట్ ఉంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనేది నా ఒపీనియన్. ఎందుకంటే ప్రతి ఏదో పిచ్చి అనే నేను ఎవరిని హర్ట్ చేయట్లేదు ఈ వీడియోతోని, నా పర్సనల్ ఫీలింగ్ చెప్తున్నా. ఏది పడితే అది పెట్టొద్దు అని నా ఫీలింగ్. కంటెంట్ ఉండాలి, వ్యూవర్స్ని అట్రాక్ట్ చేయాలి, అండ్ సరే ఇందులో కంటెంట్ ఉంది, ఈ వీడియోస్ బాగుంటాయి అని అనిపించాలి చూసే వాళ్ళకి అనే ఉద్దేశంతోనే నేను ఆలోచిస్తుండే. చాలా ఇన్కమ్ ఉంది అయినా స్టార్ట్ చేయో, ఏం కాదు, ఇన్ని వీడియోస్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి అప్లోడ్ చేయాలంటే నాకు అనిపించింది యూట్యూబ్లో ఎవరు చూస్తారు మామ్ అండ్ చైల్డ్ వీడియోస్, చైల్డ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ వీడియోస్ చాలా తక్కువ. ఈవెన్ మనమైనా చూడం కదా, ఏదో అవసరం ఉంటే అండ్ డైలీ వర్కింగ్ మామ్స్కి అట్లాంటి వాళ్ళకి చూస్తారు కదా, చాలా తక్కువ మంది చూస్తారు అయినా ఎడ్యుకేషన్ వీడియోస్. అది కిడ్స్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ వీడియోస్, కిడ్స్ రిలేటెడ్ వీడియోస్ చాలా తక్కువ చూస్తారు. సో అదొక ఉండే మైండ్లో, ఎవరు చూస్తారు నాన్న నేను స్టార్ట్ చేయాలి అని అంటుండే. ఏం కాదు, ఇంత కంటెంట్ ఇంత ఉంది కదా అని అంటే, నాకు ఇంకో ఫీలింగ్ ఏంటంటే మంచి కంటెంట్ ఉండాలి అండ్ లాట్స్ ఆఫ్ కంటెంట్ మన దగ్గర రెడీగా ఉన్నప్పుడు అప్పుడు మనం యూట్యూబ్ స్టార్ట్ చేసి అప్లోడ్ చేస్తూ ఉండాలి. అంతేగాని నా దగ్గర కంటెంట్ ఎక్కడ ఉంది అని అంటే ఇదంతా కాదా. నీలాంటి మామ్స్ చాలామంది ఉంటారు, తెలియని వాళ్ళు కూడా ఉంటారు, అట్లా వాళ్ళకి యూజ్ అవుతుంది స్టార్ట్ చేయాలని అనుకుంటే. అట్లా అనగానే ఒక 6-7 మంత్స్కి సరే ఓకే స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసిన అనమాట. అక్టోబర్ దసరా 2022 స్టార్ట్ చేసిన. దీని కొన్ని యాక్టివిటీస్ వీడియోస్ పోస్ట్ చేసిన. డైరెక్ట్ పోస్ట్ చేయడమే, కిడ్స్ రిలేటెడ్ వీడియోస్ పోస్ట్ చేస్తే ఫస్ట్ సబ్స్క్రైబర్స్ రావాలి, తర్వాత రీచ్ పోవాలి. అంత స్టార్టింగ్లోనే అట్లా పెడితే పోవు కదా. అండ్ ఇంకొక మిస్టేక్ ఏం చేసిన అంటే, నేను కిడ్స్కి రిలేటెడ్ కదా, కిడ్స్కి ఉద్దేశంలో పెట్టుకొని మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టిన అనమాట. సో అక్కడ నేను మిస్టేక్ చేసాను. మేడ్ ఫర్ కిడ్స్ అని అంటే కిడ్స్ చూసే వీడియోస్ని మేడ్ ఫర్ కిడ్స్ అని పెడతాం కదా, ఆ కేటగిరీ ఏది కదా, ఇది కిడ్స్ ఎందుకు చూస్తారు, ఇది మామ్స్ చూడాలి కదా అని తర్వాత రియలైజ్ అయిపోయి అప్పటికి తమ్ముడు చెప్తున్నాండి అట్లా పెట్టకు, అట్లా కాదు అని అంటే, నేను కిడ్స్ కోసమే చేస్తున్నా కదా, సో కిడ్స్ రిలేటెడ్ వీడియో కాబట్టి మేడ్ ఫర్ కిడ్స్ అనే పెడతా అని వినకుండా పెట్టిన. తర్వాత నాది నేను రియలైజ్ అయినా, మేడ్ ఫర్ కిడ్స్ అంటే కిడ్స్ చూడడానికి, ఇది కిడ్స్ చూస్తే కిడ్స్కి అర్థం కాదు, ఇది మదర్స్కి హెల్ప్ అవ్వాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను కాబట్టి సో మేడ్ ఫర్ కిడ్స్ అనేది తీసేసి నార్మల్గా ఎవ్రీ వన్ అని పెట్టేసి, అంటే అబోవ్ 18 అని పెట్టేసి అట్లా మళ్ళీ
చేంజ్ చేసిన సెట్టింగ్స్. సో అట్లా స్టార్ట్ చేసిన, కొన్ని వీడియోస్ పోస్ట్ చేసిన, వ్యూస్ పోలేదు. వయ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అట్లా తెలిసిన వాళ్ళకి లింక్ పంపించి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే వాళ్ళు చేసుకున్నారు. తెలుసు కాబట్టి సరే చేద్దాము, సబ్స్క్రైబ్ చేసుకుందాంలే, పంపిద్దాం అనేసి ఉద్దేశంతో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అయిపోయింది. చూడడము చూడకపోవడం ఆ సెకండరీ థింగ్. సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు కొంతమంది. సో అట్లా కొన్ని వీడియోస్ పోస్ట్ చేసిన, వ్యూస్ పోవట్లేదు. సరే ఏంది వ్యూస్ పోతలేవు కదా అని కొన్ని రోజులు ఆపేసినాక మళ్ళీ డైలీ వ్లాగ్స్. ఇవాళ రేపు ఏం చూస్తున్నారు? డైలీ వ్లాగ్స్ చూస్తున్నారు, డిఐఎంఎస్ చూస్తున్నారు. వీటికి వ్యూస్ బీభత్సంగా పోతున్నాయి. అరే పొద్దున్న లేచినప్పుడు తినేది, పండుకునేది, వండుకునేది ఇది పెడితే చూస్తారు. కంటెంట్ ఉన్న వీడియోస్ ఎందుకు పోవట్లేదు అని నాకు ఫీలింగ్ ఉండే. నేను ఉన్న వీడియోస్ పోతలేవు, వ్యూస్ ఎక్కువ పోతలేవు అని అనిపించింది. ఆపేసిన. మళ్ళీ తర్వాత ఏం చేసిన, కొన్ని కుకింగ్ వీడియోస్, త్రిషికతో వీడియోస్ చేద్దామని ఒక కుకింగ్ వీడియో చేసిన. ఆయన ఎక్కువ వ్యూస్ పోలేదు. తర్వాత హోమ్ స్కూలింగ్ గురించి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, ఏదైనా మనం సోషల్ మీడియాలో ఒక ఫోటో ఆర్ ఏదైనా వీడియో అప్లోడ్ చేయాలంటే 10 సార్లు ఆలోచిస్తాం. ఏది పడితే అది అప్లోడ్ చేయం. ఫిల్టర్స్ పెట్టి అట్లా ఇట్లా ఇది బాగుందా అది బాగుందా అని ఒక 10కి 20 సార్లు ఆలోచించి కానీ పోస్ట్ చేయం. అలాంటిది మనం కెమెరా ముందుకు వచ్చి డైరెక్ట్ మాట్లాడితే అంత ఈజీ విషయం కాదు, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ఇంత మనం కెమెరా లేకుండా మనం మైండ్ వాయిస్లో చాలా 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 మాట్లాడుకుంటాం. అదన్న ఒకటేసారి కెమెరా ఆన్ చేయగానే మాట్లాడడం స్టార్ట్ చేయగానే అది కూడా మన వల్ల కాదు. సో అట్లా ఇట్లా కొంచెం వెనక ముందయి లాస్ట్కి హోమ్ స్కూలింగ్ వీడియో అనేది నేను చేసిన. అలా చాలా తప్పులు ఉంటాయి. ఆ వీడియో మీరు చూసుంటారు, ఒకవేళ చూడకపోతే చూడండి. సో అట్లా స్టార్ట్ చేసిన, ఇట్లా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నాం మెల్లగా. సో అది అయిపోయాక త్రిషిక రూమ్ టూర్, తన దగ్గర ఉన్న యాక్టివిటీస్ అవన్నీ ఏమేమి ఉన్నాయి, బుక్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా వీడియో తీసిన, అదొకటి వీడియో. ఇంకా చాలా ఎర్లీ ఎడ్యుకేషన్ గురించి చేయాలని ఉండే కానీ ఎవరు చూడట్లేదు. సరే అని ఇంకా ఆ కంటెంట్ ఆ జానర్ ఆపేసినాక కొన్ని వంట వీడియోలు చేసిన. తర్వాత డిఐఎంఎల్స్ కాదు కానీ ఒక టాపిక్ తీసుకొని మాట్లాడినా అనమాట. ఒక వీడియోకి న్యూక్లియర్ ఫ్యామిలీ మీద మీ అభిప్రాయం ఏంటి అని జనరల్ ఆడియన్స్తోని ఇంటరాక్ట్ అయినట్టు ఉంటుందని ఆ వీడియో ఒకటి 2K వ్యూస్ పోయినాయి. నా ఛానల్లో హైయెస్ట్ వ్యూస్ అంటే అదొకటే 2K వ్యూస్. తర్వాత ఇంకొక కుకింగ్ వీడియోకి 1.1K వ్యూస్, ఇదే అనమాట. సో తర్వాత అట్లా మెల్లగా కొన్ని పెద్ద వీడియోస్ పెట్టినాక కుకింగ్ వీడియోస్ 2-3 పెట్టిన. తర్వాత వ్లాగ్స్, మా ఫ్రెండ్తో బయటికి వెళ్ళినప్పుడు అట్లా ఇట్లా వ్లాగ్స్ పెట్టిన. లాస్ట్కి ఎవరు చూస్తారు అనే వ్లాగ్స్ నేను కూడా అదే వ్లాగ్స్ పెట్టిన. కాకపోతే మరీ పొద్దున్న లేచినప్పుడు రాత్రి దాకా ఏం చేస్తున్నా అవన్నీ ఏం పెట్టలేదు. కానీ జనరల్గా ఏదైనా అకేషన్స్ ఉన్నా అట్లా ఇట్లా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినా లేకపోతే ఎటన్నా వెళ్ళినా అవి షేర్ చేస్తున్నాను అనమాట. పేరెంట్స్తో ఎటన్నా బయటికి ఉంటాం కదా, అలాంటివి షేర్ చేసినాను అనమాట, అంతే. తర్వాత షార్ట్ చేయడం స్టార్ట్ చేస్తాను. షార్ట్ చేసినప్పటి నుంచి వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ కూడా పెడుతున్నారు. సరే ఈ సబ్స్క్రైబర్ పెరుగుతారు కదా, ఈ షార్ట్సే పెట్టుకుందాము అని అనిపించింది. కానీ లేటర్గా నేను రియలైజ్ ఏంటంటే షార్ట్సే పెట్టుకుంటా పోతే సబ్స్క్రైబర్స్, నేను ఇంకా కుకింగ్ షార్ట్స్ ఎక్కువ పెడుతుంటే సబ్స్క్రైబర్ బీభత్సంగా వస్తున్నారు. సరే అంటే బీభత్సంగా అంటే కాదు కానీ మినిమం 10 to 11 ఒక వీడియోకి, ఒక షార్ట్కి. సో ఇదేదో బాగుంది అనుకునే తర్వాత కొన్ని వీడియోస్ చూసినాక రియలైజ్ అయింది అంటే వాళ్ళు కుకింగ్ ఛానల్ అనుకొని సబ్స్క్రైబ్ చేస్తున్నారు. నేను వేరే కంటెంట్ పెడితే వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. సో వాళ్ళు కుకింగ్ ఉద్దేశంతోనే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నేను అది ఓన్లీ కుకింగ్ కాదు కదా, నేను ఎడ్యుకేషన్ సంబంధించి డైలీ వ్లాగ్స్, కుకింగ్ సంబంధించి అన్నీ పెడదామని అనుకుంటున్నాను. అట్లా ఉద్దేశంతో ఇప్పుడు ఏం రియలైజ్ అయినా అంటే షార్ట్స్ చేయడం తగ్గించేసి లాంగ్ వీడియోస్ మీద, కంటెంట్ వీడియోస్ మీద ఫోకస్ చేసి మంచి వీడియోస్ చేద్దామని అనుకుంటున్నా. సో దానికి మీ సపోర్ట్ కావాలి. సో ఏం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ మెయిన్గా నా ఉద్దేశం ఏంటంటే నాలాంటి మామ్స్కి, పిల్లలు ఉన్న మామ్స్కి అండ్ న్యూ బోర్న్ మామ్స్కి, లైక్ ఒక 1.5 year 2 years ఉన్న మామ్స్కి అట్లా రిలేట్ అయ్యే కంటెంట్ చాలా ఉంది నా దగ్గర. సో అదంతా మీతో నేను షేర్ చేస్తాను. ఏంటంటే మీరు ఓకే మీకు అట్లాంటి వీడియోస్ కావాలని అంటే కమెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్, ఏమేమి కంటెంట్ ఉన్న వీడియోస్ కావాలని కమెంట్ చేస్తే దానికి రిలేటెడ్ వీడియోస్ నేను చేయడానికి రెడీగా ఉన్నాను అనమాట. అండ్ యూట్యూబ్ జర్నీ ఇట్లా నేను ప్రతి ఒక్కొక్క సబ్స్క్రైబర్ పెరుగుతుంటే హ్యాపీ ఫీల్ అవుతుంది. ఆ హ్యాపీ అండ్ ఆ ఆనందం రెండు ఒకటి చూడండి. నేను ఏం మాట్లాడుతున్నా కూడా అర్థమవుతలేదు. అంటే హార్డ్ వర్క్, ఒక్కొక్క సబ్స్క్రైబర్ ఈవెన్ మ్యాటర్స్ అనమాట. ఇంత హార్డ్ వర్క్ చేస్తామా, వీడియో తీసుకొని ఎడిట్ చేసి థంబ్నెయిల్ చేసి ఎట్లా అయిపోయిందంటే ఇది ఫుల్ టైం జాబ్ అయిపోయింది. కాకపోతే పేమెంట్ ఉండదు, ఫుల్ టైం జాబ్ అయిపోయింది. కంటెంట్ ఆడియన్స్కి మనం ఏం పోర్ట్రే చేయాలనుకున్నా ఆ కంటెంట్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి అనేది మెయిన్ మోటో అనమాట.
సో మనం చెప్పేది కొంచెం క్లియర్గా ఉండి వాళ్ళకు కూడా కొంచెం వినసొంపుగా ఓకే ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది అని అనుకున్నట్టు చేయాలి అనేది నా ఉద్దేశం. ఏది పడితే అది చేయొద్దు అనేది నా ఫీలింగ్ అనమాట. అందుకే పెద్ద వీడియోస్ చేయాలి, ఇట్లా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలంటే కొంచెం టైం తీసుకుంటా. చాలా మైండ్లో చాలా రన్ అవుతుంటే రోజు పడుకునేటప్పుడు ఈ వీడియో చేయాలి, ఇట్లా మాట్లాడాలి, అట్లా మాట్లాడాలి, ఇది మాట్లాడదాం, అది మాట్లాడదామని కొన్ని లక్షల థాట్స్ ఉంటాయి మైండ్లో. ఇప్పుడు మనం చెప్పేటప్పుడు కూడా ఇట్లా చెప్పాలి, అట్లా చెప్పాలని స్టార్ట్ చేస్తాం కెమెరా ముందు. తర్వాత ఏదో ఎటేటో పోతుంది టాపిక్. సో ఆఫ్ మైండ్ అయిపోతాము. సో యూట్యూబ్ అనేది ఈజీ విషయం అసలు కాదు. అండ్ చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. అండ్ చాలా మెంటల్ టెన్షన్ కూడా ఉంటుంది. అయ్యో సబ్స్క్రైబర్ వస్తారే, వ్యూస్ వస్తలేవు, ఇంత మంచిగా కంటెంట్ పెడుతున్నా కానీ వ్యూస్ వస్తలేవు అని కూడా అదొక మెంటల్ టెన్షన్ తీసుకుంటాం. మన హార్ట్కి తీసుకుంటాం, అరే వస్తలేవు అని అదొకటి టెన్షన్ అనమాట. సో అట్లా ఉంటుంది, ఇంత కష్టపడుతున్నాం కదా అన్న ఫీలింగ్ ఉంటుంది. సో అట్లా మీకు ఎప్పుడైనా నా వీడియో అని కాదు, ఎవరి వీడియో నచ్చితే, కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎంకరేజ్ చేయండి. ఇట్లాంటివి మెయిన్గా నేను మామ్స్ తరఫున మాట్లాడుతున్నా. స్టే ఎట్ హోమ్ మామ్స్ ఉంటారు కదా, సో అట్లా. అండ్ ఒకటి ఏంటంటే ఏమి జీరో ఇన్కమ్తో ఇంట్లో కూర్చొని ఒక మొబైల్ డేటా లేకపోతే వైఫై ఉంటే ఈజీగా మనం వీడియోస్ చేసుకోవచ్చు. సో అది అది హౌస్ వైఫ్స్కి మంచిగా యూజ్ అయ్యే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇది. అంటే పెట్టగానే వ్యూస్ వచ్చే, సబ్స్క్రైబర్లు వచ్చేయడం అది కాని పని. చాలా 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 కష్టపడాలి, చాలా తెలుసుకోవాలి. వ్యూస్ వస్తాయి, ఒకసారి రావు, అండ్ మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో ఇన్ని ఉంటాయి. సో యూట్యూబ్ ఈజ్ నాట్ అన్ ఈజీ జాబ్ అని యాక్చువల్గా. సో కష్టపడాలి, చాలా కష్టపడాలి. సో ఒక్కొక్క సబ్స్క్రైబర్ పెరుగుతుంటే ఆ హ్యాపీనెస్ వేరుంటుంది. అట్లా కొందరు ఇట్లా 1000 సబ్స్క్రైబర్స్, 10,000, 1 million, 1 lakh అని ఇట్లా లైవ్ కౌంట్ పెట్టి పోతుంటారు కదా, అంత ఫాస్ట్గా ఫటాఫట కూడా పెరుగుతుంటాయి కదా. సో అట్లాంటి పొజిషన్ నాకు ఎప్పుడు వస్తుంది అని కూడా అనిపిస్తుంది చూస్తుంటే. ఎప్పుడైనా నేను ఇంట్లో నార్మల్ లైవ్ కౌంట్ పెట్టి చూస్తుంటా, ఆ నెంబర్ అక్కడే ఉంటుంది, కదలనే కదదు. ఎప్పుడైనా ఇట్లా కదిలేటప్పుడు చూద్దాము అని ఆశ, కానీ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. నేను చూడనప్పుడే సబ్స్క్రైబర్ పెరుగుతారు అంతే. షార్ట్స్ పెట్టడం స్టార్ట్ చేయగానే వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్ కూడా పెరుగుతున్నాయి. అరే ఏదో బాగుంది కదా, షార్ట్స్ పెట్టుకుంటే సబ్స్క్రైబర్ పెంచుకుందామని అనిపించింది. కానీ అక్కడనే ఒక తర్వాత మెల్లగా ఇప్పుడు రియలైజేషన్ ఏంటంటే, కంటిన్యూస్గా షార్ట్స్ పెట్టినాం అనుకోండి, షార్ట్స్కి సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ పెద్ద వీడియోస్ చూడరు వాళ్ళు. అండ్ వంట వీడియోలకు షార్ట్స్ ఉంటాయి కదా, పెడుతుంటే బీభత్సంగా మంచిగా సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. సరే ఇదేదో బాగుంది, ఇట్లే కంటిన్యూ చేద్దాం అనుకున్నా. కానీ తర్వాత ఏమనిపించింది అంటే, కొన్ని వీడియోస్ చూసినాక ఏమనిపించింది, ఏం రియలైజ్ అయినా అంటే, కంటిన్యూస్ కుకింగ్ షార్ట్సే పెట్టినా అనుకోండి, ఓకే ఇది కుకింగ్ ఛానల్ అనుకో, సబ్స్క్రైబ్ చేస్తారు. చేసినాక కొన్ని రోజులు అయినాక ఏమవుతుంది, మనం కుకింగ్ వీడియోస్ పెట్టకుండా కంటెంట్ వీడియోస్ పెడితే కుకింగ్ ఛానల్ కాదా, కుకింగ్ ఛానల్ అనుకోని సబ్స్క్రైబ్ చేసుకున్నామని వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మళ్ళీ రీచ్ కూడా అవ్వదు. మళ్ళీ షార్ట్ వీడియోస్ చూసేవాళ్ళు లాంగ్ వీడియోస్ వాళ్ళు చూడరు. ఇదేదో ఉంది, మనము సబ్స్క్రైబర్స్ కోసం చూసుకుంటాం కానీ ఏదైనా లాంగ్ వ్యూస్కి అండ్ ఆ లాంగ్ వీడియోస్ కూడా వాచ్ అవర్సే కన్సిడర్ అయ్యి మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో 4000 వాచ్ అవర్స్ ఎట్లా రావాలి, ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అసలు సబ్స్క్రైబర్ మ్యాటర్స్, ఎవ్రీ లైక్ మ్యాటర్స్, ఎవ్రీ కమెంట్ మ్యాటర్స్, ఎవ్రీ షేర్ మ్యాటర్స్. సో ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అంతే. అండ్ మామ్స్కి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్తే ఆ వీడియోస్ నేను పోస్ట్ చేయడానికి రెడీగా ఉన్నా. అండ్ యూట్యూబ్లో నేను ఎట్లా వీడియోస్ ఎట్లా అప్లోడ్ చేస్తా, ఎట్లా ఎడిటింగ్ చేస్తా, అవి దానికి రిలేటెడ్ ఏమైనా కావాలంటే కూడా పెట్టండి. అండ్ ఇంకా చాలా ఉంది మాట్లాడుకోవడానికి. మరి ఒకటేసారి లెంతీ వీడియో పెడితే కష్టం, చూడరు ఎవరైనా కానీ. సో అందుకే షార్ట్గా స్వీట్గా చిన్న ఇట్లా చేస్తున్న ఫీలింగ్ అనేది మీతో షేర్ చేసుకున్నాను అనమాట. సో ఇట్లా ఎవరైనా ఉన్నారా నాలాగా ఫీల్ అయ్యేవాళ్ళు, నా స్టేజ్లో ఉన్నవాళ్ళు, అండ్ యూట్యూబ్ స్టార్ట్ చేసి కంటెంట్ చేద్దామని రెడీగా ఉన్న వాళ్ళకి, వ్యూస్ రాకుండా సబ్స్క్రైబర్ రాకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి, మాట్లాడుకుందాం. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే. సో ఇవాళ వీడియో ఇదే. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. ఆలోపు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి, చేసేద్దాం వీడియోస్, మంచి వీడియోస్. సో until then keep smiling. Thank you. Bye. Signing off. This is Chandana. Bye.